మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వినకూడదు అంట నిందలు. వింటే ఏమవుతుంది, ఆ పాపం మనకు కూడా వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ అతన్ని చంపడానికి సమర్థుడైతే వెంటనే ఆ దురాత్ముడి నాలుక తెగగోసి సంహరించి తరువాత అతని దేహాన్ని వదలాలంట. అంటే ఎంత కోపం తెచ్చుకోవాలో చూడు. ఇంకా అంటే అక్కడున్న వాళ్ళంతా దేవతలు గాని బ్రాహ్మణులు గాని దక్షుడు శివుడు లాంటి గొప్పవాడిని అట్లా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. అతన్ని చంపేయాలి, అతను నోరు మూపించాలి, లేదా చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. కుర్చీల్లో కూర్చొని వింటున్నారని వాళ్ళందరినీ కూడా నిందిస్తుంది సతీదేవి. అంటే అనంత గట్టిగా చెప్తుందంటే అట్లా ఒక వ్యక్తి ఒక స్థానంలో అంటే నియామకుడు స్థానంలో ఉన్నాడు అంటే అది భగవంతుడు ఆజ్ఞ లేకుండా జరుగుతుందా? అంటే అప్పుడు మనం ఎవరిని ఎదిరించినట్టు ఆ వ్యక్తినా భగవంతుడిని కూడా ఆతస్తవోత్పన్నమిదం కలేవరం నదారయిష్యే శితి కంఠ గర్హిణ జగస్త్య మోహద్ది విశుద్ధి మందసో జుగుప్సితం చోద్ధరణం ప్రచక్షతే. కనుక శివనిందకు పాల్పడినటువంటి నీ నుండి వచ్చిన ఈ దేహము అయోగ్యమైనది కనుక నేనిక ఈ దేహాన్ని ధరింపజాలను. ఎవరైనా విషాహారాన్ని తీసుకుంటే దానికి ఉత్తమ చికిత్స వమనము చేయటమే కదా. వమనం అంటే ఎవరైనా పాయిజన్ తీసుకున్నారనుకో చచ్చిపోవాలని, వెంటనే అది వాళ్ళు బతకాలి అంటే ఏం చేయాలి? చింతపండు పులుసు కుంకుడుగాయ పులుసు పోసి అది కక్కిపిస్తారు ఆ మందు అంతా. వమనం అంటే వామిటింగ్ చేయడం. అలా ఎవరన్నా విషాహారం తీసుకుంటే వాళ్ళకు ఉత్తమ చికిత్స వామిటింగ్ చేయటమే అని అంటుంది. నవేదవాదానుమనువర్తతే మతి స్వయేవ లోకే రమతో మహాముని యదా గతిర్దేవ మనుష్యయో పృథక్ స్వయేవ ధర్మేణ పరం క్షిపేత స్థిత. ఇతరుల ధర్మాన్ని విమర్శించడానికి బదులుగా స్వధర్మాన్ని చేయడం శ్రేయస్కరం. అంటే వీళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు అని చూసే కన్నా ఫస్ట్ మనం చేయాల్సింది మనం కరెక్ట్ చేసుకోవాలంట. కనుక మహామునులకు వేదముల విధి విధానములను అనుసరించిన అవసరం లేదు. కనుక వారు కొన్ని మార్లు వాటిని వదిలివేస్తారంటే భక్తిలో ఎదిగిన వాళ్ళు కొన్ని నియమాలకు లోబడి ఉండవలసిన అవసరం లేదు. మహామునులు అంటున్నారంటే బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు. కానీ అవి మనం పట్టించుకోవాలంటే వాళ్ళలాగా ఉండాలి మనం అనుకోవాలి. వాళ్ళ స్థానం వేరు మన స్థానం వేరు కాబట్టి. కనుక దేవతలు అంతరిక్షంలో సామాన్య మానవులు భూమిపై తిరగడం సహజమే కదా. దేవతల పైన ఎక్కడికైనా వెళ్ళగలరు రాగలరు. మనం బాగలవా పైకి? మనకి ఏమన్నా రెక్కలు ఉన్నాయా? వాళ్ళకి రెక్కలు లేకుండా వెళ్తారు. వాళ్ళకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. కనుక ఎవరెవరి కెపాసిటీని బట్టి వాళ్ళు చేస్తారు. అందుకని మనం కూడా ఆయన ఎవరో పెత్తనం చేస్తున్నాం నేను కూడా చేయాలని మనం ప్రయత్నించకూడదు. సుప్రీం కంట్రోలర్ కృష్ణ, అది గుర్తుపెట్టుకోవాలి. కర్మ ప్రవృత్తం చ నివృత్యమప్యతం వేదే వినిత్యో భయలింగమాశ్రితం విరోధి తద్యోగ పదై కర్తరి ద్వయం తదా బ్రహ్మణి కర్మ నర్భతి. భౌతిక భోగమందు ఆసక్తి కలిగిన వారి కర్మలు ప్రవృత్తి మరియు అసంగులైన వారికి గల కర్మలు నివృత్తి అనే రెండు విధముల కర్మలకు వేదాల్లో నిర్దేశాలంటే భౌతిక జీవితాన్ని ఎలా గడపాలి, భక్తి జీవితాన్ని ఎలా గడపాలి అనేది రెండు కూడా వేదాల్లో మనకు మార్గం చూపించినవి. మార్గానిర్దేశం ఇవ్వబడినవి. ఈ రెండు విధాల కర్మలను అనుసరించి జనులు రెండు రకాలుగా ఉంటారు. వారి లక్షణాలు భిన్నముగా ఉంటాయి. కానీ ఈ రెండు కర్మలు ఒక వ్యక్తి చూడగోరితే అది అసంగతమే కాగలదు. ఒక్కో వ్యక్తిలో భౌతికము ఆధ్యాత్మికం అనేవి అసంగతం అంటే అలా ఉండకూడదు. ఉంటే అయితే భౌతికమే అవుతుంది లేదా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంగా ఉంటే ఎలా ఉండాలి, భౌతిక జీవితాన్ని ఎలా గడపాలో వేదాలు చెప్పి. కానీ కొంతమంది ఎలా చేస్తారు, భక్తి జీవితం గడుపుతారు, భౌతిక లాభాన్ని కూడా ఆశిస్తారు. అంటే దేంట్లోనూ కూడా పూర్ణత్వాన్ని పొందలేదు. భౌతిక జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయలేదు, భక్తిలో కూడా ఆనందాన్ని పొందలేదు. ఇటు కాకుండా కనుక ఇక్కడ చెప్తున్నారు వాది అసంగతం అవుతుంది. కనుక బ్రహ్మభూత స్థితిని పొందిన వారు రెండు రకాల కర్మలను నిర్లక్ష్యపరుస్తారు. ఎవరైతే ఇంకా భక్తులు ఎదుగుంటారో భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం కూడా కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నా లక్ష్యం ఏమిటనే దాని మీద
వాళ్ళు ఏకాగ్రతగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ప్రసన్నమైన మనసుతో ఉంటారు. ఎలాంటి పరిస్థితులు కూడా కలత పడరు వాళ్ళు. ఆ స్థాయికి వచ్చేస్తారు. తర్వాతి స్థాయి అంటే మావా పదవ్యాపితరస్మదాస్థిత యా యజ్ఞశాలాసు ధూమావర్త్మభి తదన్న తృపైర సువృద్ధిరీడిత అవ్యక్తలింగ అవధూత సేవిత. ఓ జనక, మేము కలిగి ఉన్నట్టు ఐశ్వర్యాన్ని నీవు గాని నిన్ను స్తుతించేవారు గాని ఊహింపలేరు. ఎందుకంటే కామ్య కర్మ రతులై యజ్ఞాలు చేసేవారు యజ్ఞానికి అర్పించబడిన అన్నంను తింటూ దేహ అవసరాలకు తీర్చుకోవడంతోనే సంబంధాన్ని కలిగి ఉంటారు. కోరినంత మాత్రముననే మేము సకల ఐశ్వర్యాలు ప్రదర్శించగలం. ఆత్మదర్శులకు అవధూతల చేతనే అది సాధ్యమవుతుంది. అంటే భక్తులు కొన్న ఐశ్వర్యాన్ని ఎవరైనా ఊహించగలరా? కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అదేంది తెల్ల బట్టలు వేసుకొని సింపుల్ గా కాటన్ చీరలు కట్టుకొని ఏదో ఆ గుళ్ళల్లో తిండి కోసం ఉంటున్నారు, సేవ చేసుకుంటున్నాం అంటున్నారు, బద్ధకస్తులు, పొలం పనిచేయరు, రకరకాలుగా నిందిస్తారు. కానీ వీళ్ళు భక్తులు పొందే ఐశ్వర్యము భౌతికంగా ఎవరైనా ఊహించను కూడా ఊహించలేరు. నువ్వు జీవితం అంతా కష్టపడితే ఒక 50 లక్షలు సంపాదించగలవా? అదే భక్తి సరిగ్గా చేస్తే కృష్ణ చెబుతున్నారు 5 రకాల ముక్తి. ఏం ముక్తి అది? సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సారిష్టి ముక్తి, సామీప్య ముక్తి, సాలోక్య ముక్తి. 5 రకాలు. సామీప్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, సాలోక్యం అంటే ఆయన లోకంలోనే ఉండడం, సారిష్టి అంటే ఆయనకున్నంత ఐశ్వర్యాన్ని పొందడం. అక్కడికి వెళ్ళి అక్కడికున్న వాళ్ళందరూ కూడా చింతామణి గృహాలు ఇస్తాడు కృష్ణ. ఈ భౌతిక జీవితంలో ఎంత సంపాదించి ఎంత కూడబెట్టి ఏం తీసుకుపోతావు? ఎంత కూడబెట్టినడే వదిలిపోవాలి కదా. కానీ అజ్ఞానం వల్ల జనులు ఏమనుకుంటారు, నా పిల్లలు కూడబెట్టిస్తున్న వాళ్ళని కాపాడుతుంది. ఎంతవరకు నీ పిల్లలు? నువ్వు కూడబెట్టిందంత ఎప్పుడైతే గుడికి రాసిస్తున్నానంటావో యుద్ధాలకు వస్తారు, కోర్టు కేసులు వేస్తారు, చంపడానికి కూడా సిద్ధమవుతారు. అవునా కాదా? ఆస్తి చెందదు, మాకు అమ్మా నాన్న వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే అప్పుడు కూడా అమ్మా నాన్న అని వచ్చి దండం పెడతారా? ఆ ప్రేమల కోసం భగవంతుడి ఇచ్చే అంత ఐశ్వర్యాన్ని కోల్పోతున్నారు జనులు. అది అజ్ఞానమా జ్ఞానమా? అది తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే మనం ఏమంటారు, మన కాన్షియస్నెస్, మన మైండ్ చేంజ్ కావడానికే వినాలి, శాస్త్రాలు చదవాలి, గురువు ద్వారా అర్థం చేసుకోవాలి. లేదంటే అజ్ఞానం అనే చీకటిలోని మనం చేసే పనులు నరకానికే డైరెక్ట్ దారి చూపిస్తాయి. కొంచెం గట్టిగా ఉంటుందేమో, భయపడుతున్నారేమో, కొత్తగా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను భాగవతం విడిగా చదువుకొని నాకు టైం ఉండదు. నేను చదివి నాకు ఏది అర్థమైంది అదే చెబుతున్నా. ఏం భయపడకండి, మీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా. కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఇలాగే చెప్తారు. కాబట్టి ఏం భయపడకుండా వినండి. క్రమక్రమంగా భగవంతుడి మీద మనసు లగ్నం చేసి మన ప్రవర్తనలో మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అదే భక్తుల లక్షణం. భౌతికమైన వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా అయ్యా గుడికి రా అయ్యా, జపం చెయ్యి అయ్యా, భాగవతం చదువు అయ్యా అంటే వింటారా? మన మాట అస్సలు వినరు. అంటే వాళ్ళ పద్ధతులు మార్చుకోరు. కానీ భక్తులు వినాలి, మార్చాలి. మార్చకపోతే ఇక బద్ధజీవి లాగానే అనమాట. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా మహాత్ముని నిందించువాడు జీవ అధముడని సతీదేవి వాదం. అంటే జీవుల్లో అధముడు. అధముడు అంటే మొత్తం హీనమైన స్థాయి. ఎవరైతే మహాత్ముల్ని నిందిస్తారో వాళ్ళు అధమ స్థాయి. అంటే కుక్కలో పందులు కన్నా ఇంకా నీచమైన వాళ్ళని చెప్తున్నారు. సతీదేవి వాదం. కానీ ఆ వాదాన్ని దక్షుడు ఆసరాగా తీసుకునే అవకాశం ఉంది. తాను ప్రజాపతి అంటే పెక్కు జీవులకు ప్రభువుని, లోకపాలకుల్లో ఒకరిని అని అయినందున తన స్థానం గొప్పదని, ఆ కారణముగా తను నిందించడం బదులు తన మహాగుణాలను సతీదేవి గుర్తించాలని అతను పట్టుకోవచ్చు. ఆయన ఏమనుకుంటాడు, నేను చాలా గొప్పవాణ్ణి, బ్రహ్మకు వారసుణ్ణి, ఈ సృష్టిలో ఉన్న జనులంతా నా పిల్లలే, నేను ఎట్లా తక్కువ వాడిని అవుతాను? అట్లే మనలో కూడా ఏం బాగుంటుంది, బయట అంతా పాపాత్ములు, నాన్ వెజ్ తింటారు, అట్టుంటారు ఇట్టుంటారు, మేము పెద్ద భక్తులమి, ఆత్ములమి,
మేము హరే కృష్ణ అంటున్నాము, దీక్షలు తీసుకున్నాము, కంటిమాలు వేసుకున్నాము, తిలకం పెట్టుకున్నాము. ఇట్లా మనం గొప్పగా భావించుకుంటాం. అప్పుడు ఎలా అవుతాం? మనము దక్షుడులాగా మారిపోతాము. దక్షుడు తర్వాత వచ్చే ఫలితం అనుభవించాలి కదా, మనం కూడా దాన్ని అనుభవించాలి. అందుకనే ఎప్పుడు కూడా చాలా వినయంగా దాస దాస దాసాను దాస అన్నట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. మీరు అవునా అంటే అతనికి సేవ చేస్తున్నారా లేదా? మీరు అట్లా ఆ భావన ఉండాలి. వాళ్ళ సేవ కోసం మేము ఉండాలి. అంతేగాని నేను కంట్రోల్ ఇట్లా ఇజ్జే అజ్జే ఆజ్ఞలు చేయకూడదు. ఎందుకు? ఒక సేవకుడు ఎప్పుడు ఒకళ్ళు ఆజ్ఞాపించే స్థాయిలో ఉండడు. ఎంత వినమ్రతంగా ఉంటే కృష్ణా పాదాల దగ్గరకు అంత తొందరగా చేరుకుంటాం. ఎంత అహంకారం పెరిగితే, ఎంతో మందిని అనిశాడు భాగవంతుడు, పౌండ్రక వాసుదేవుడు, శిశుపాలుడు, దంతావకుడు, అట్లా ఎంతో మంది. మనం భగవంతుడు అవతారాలు వచ్చేదే అహంకారాన్ని అనచడానికి. ఎవరికి ఉంటుంది అది? రాక్షసులకి. అట్లా మనం ఎప్పుడైతే అహంకారాన్ని కలిగి ఉంటామో దక్షుడిలాగా మారిపోతాం. అందుకనే అహంకారానికి ఆమడ దూరంలో ఉండాలి, దగ్గర ఉండకూడదు. అహంకారాన్ని దగ్గరలో పెట్టుకున్నాం అనుకోండి, భగవంతుడికి దూరం అయిపోతాం. ఈ విధముగా పలకవచ్చు. అట్టి వాదానికి సమాధానం ఏంటంటే, అట్లా నేను ఉన్నత స్థానంలో ఉన్నాను అతను అనుకుంటాడు కదా, దానికి సమాధానం ఏంటంటే, ఆమె నిందలు వేక తనను తాను సమర్థించుకుంటున్నది. దక్షుడు శివనిందకు పాల్పడ్డాడు కనుక సాధ్యమైతే ఆమె అతని నాలుకను ఖండించేదే. అనగా శివుడు ధర్మరక్షకుడు కనుక అతన్ని నిందిస్తే వెంటనే అతన్ని సంహరించాలి. ఆ తరువాత అతడు దేహత్యాగం చెయ్యాలి. అదే చేయవలసిన పద్ధతి. కానీ దక్షుడు తండ్రి కనుక అతన్ని చంపకూడదు, కన్న తండ్రినని సతీదేవి నిర్ణయించుకుంది గనక, అయినా శివనింద విన్నది గనక ఆ పాపానికి పరిహారంగా తన ప్రాణాన్నే వదిలివేస్తానంటుంది. అంటే ఒక భక్తుణ్ణి నిందించాడు కాబట్టి, ఆ నిందలు విన్నాను కాబట్టి నేను నా ప్రాణాలని వదులుతాను, అతను చంపలేను కాబట్టి నా ప్రాణమే వదులుతాను అనుకుంటుంది. అయినను శ్రీమద్ భాగవతంలో ఇక్కడ చెప్పిన ఉపదేశం ఏమంటే, మహాత్ముని నిందించే వాని కార్యాలను ఎట్టి పరిస్థితుల యందు కూడా సహించకూడదు. సహించకూడదు అంటే వినకూడదు. అక్కడ నిలబడి అసలు వాళ్ళు నోరు మూపించలేకపోతే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, అంతే. ఎట్టి పరిస్థితులను సహించరాదు. బ్రాహ్మణుడైన వాడు దేహత్యాగానికి పాల్పడరాదు. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా చనిపోవడానికి కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే అది బ్రహ్మహత్యా పాతకాన్ని కలిగిస్తుంది. వేరువేరుగా ఉంది కదా ఇది. శరీరాన్ని వాడిని చంపేయాలంటున్నారు, శరీరాన్ని వదలమన్నారు. ఇంకో పక్క బ్రాహ్మణుడు చనిపోకూడదు అన్నాడు. బ్రాహ్మణుడు కాబట్టి భక్తుడు ఎలా అవుతాడు? రెండు విరుద్ధంగా ఉన్నాయి. దీన్నే అచింత్య భేద అభేద తత్వము అంటున్నారు. ఎవరు? సాక్షాత్ చైతన్య మహాప్రభు. మనల్ని అడుగుతారు అందరూ, ఫ్యూచర్ లో కూడా నీకు కూడా ప్రశ్నలు వస్తాయి, మీది ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా అని. మనదేంటి? అచింత్య భేద అభేద తత్వం. భేదం ఉంది, భేదం లేదు, విరుద్ధంగా ఉంటాయి కానీ ఒకటిగానే ఉంటాయి. ఇది మనది తత్వం. కనుక బ్రాహ్మణుడు ఎప్పుడు దేహత్యాగము చేయకూడదు. అతను ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోలేదు. నింద వినపడకుండా రెండు చెవులు గట్టిగా మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళలేని పరిస్థితి అయితే వినకుండా రెండు చేతులు చెవులు గట్టిగా మూసుకొని చెవుల్లో పడకుండా కాపాడుకోవాలి, ఎవరిని? మహానుభావుని నిందిస్తుంటే. కనుక క్షత్రియుడైన వాడు శిక్షించే శక్తిని కలిగి ఉంటాడు. క్షత్రియ అంటే ఎవరు? లక్ష్మణాథు. క్షత్రియ అంటే ఎవరు? క్షత్రియులు రాజులు. ఏం చేస్తారు వాళ్ళు? సమాజాన్ని కాపాడే పోరాట. అట్లే మేనేజ్మెంట్ అంటే కూడా క్షత్రియ. మేనేజ్మెంట్ అంటే క్షత్రియనే కదా, పాలించడమే కదా. ఇక్కడ చెప్తున్నారు క్షత్రియుడైన వాడు శిక్షించే శక్తిని కలిగి ఉంటారంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకో, ఏదైనా తప్పు చేస్తే కోప్పడవచ్చు, అంతేగాని నువ్వు వచ్చేంది భక్తురాలింది అట్లా తిడుతుంది అని అనటానికి లేదు. ఎందుకు? సరి చేయకపోతే తప్పులు చేసి వాళ్ళు నరకానికి వెళ్తారు కదా, నీకు అజ్ఞానంతో. కాబట్టి ఎంకిష్ట తప్పు చేసావని కోప్పడవచ్చు. మేనేజ్మెంట్ లో ఉండాలి, దాన్ని తప్పు పట్టకూడదు. మళ్ళా బ్రాహ్మణ పని బ్రాహ్మణ చేయాలి, క్షత్రియ పని క్షత్రియ చేయాలి.
కనుక క్షత్రియుడైన వాడు శిక్షించే శక్తిని కలిగి ఉంటాడు కనుక నిందలాడే వాడి నాలుకను తెగ్గోసి సంహరించాలి. ఎవరైతే నిందలాడతారో వాళ్ళ నాలుగు కోసి కూడా సంహరించినా కూడా క్షత్రియుడు పాపం తగలదంట. భాగవతమే చెప్తుంది. ఇక వైశ్యులు శూద్రులు మాత్రం వెంటనే దేహత్యాగం చేయాలి. వైశ్యులు శూద్రులు అయితే ఆ మహాత్ముల్ని నిందించడం విన్నారంటే వెంటనే దేహత్యాగం చేయాలని చెప్తుంది. భక్తులను వదులుతాం, దేహాన్ని వదులుతాం మనం. వాళ్ళని తిడితే నాకేంది తిట్టుకొని తమాషా చూస్తాం కూర్చొని అక్కడ. కనుక ఇది తనను శూద్రులకు వైశ్యులకు సంబంధించినదిగా భావించిన కారణంగా సతీదేవి అంటే ఆమె నేను బ్రాహ్మణ అనుకోవట్లే, మేనేజ్మెంట్ అంటే క్షత్రియ కూడా అనుకోవట్లేదు. ఆమె శూద్రులకి వైశ్యులకి సంబంధించినట్టుగా భావించుకుంది సతీదేవి. అందుకని శరీరాన్ని వదలడానికి సిద్ధమైంది. ఈ విషయమే భగవద్గీత యందు చెప్పబడింది. స్త్రీయో వైశ్య తదా శూద్ర అని. అనగా స్త్రీలు శూద్రులు వైశ్యులు ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వాళ్ళు. శివుని వంటి మహానుభావుడి నిందను విన్నప్పుడు వైశ్యులు శూద్రులు వెంటనే దేహత్యాగం చేయవాలని ఉపదేశించబడినందున సతీదేవి కూడా తన దేహత్యాగానికి నిర్ణయించుకుంది. భగవద్గీతలో కృష్ణ చెప్పిందే ఫాలో అవుతుంది సతీదేవి. సతీదేవి భగవంతుని బాహ్య శక్తి ప్రతినిధి. ఆమె ఎవరో వేరే వ్యక్తి కదా, భగవంతుని యొక్క బాహ్య శక్తి యొక్క ప్రతినిధి ఆమె. కారణంగా పెక్కు మంది దక్షులతో సహా పలు విశ్వాలు నశింపజేసే శక్తి కలిగి ఉంది. అలాంటి దక్షుల్ని వేలాది మందిని ఈ 14 లోకాలు కలిపి ఒక విషయం ఇలాంటి విశ్వాలను కూడా నాశనం చేసేంత పవరు ఆమెకి ఉంది. అయినా సరే దక్ష సంహారానికై భార్య అయిన సతీదేవిని నియోగించాడని తన నిమ్న స్థితి కారణంగా తానే ఆ కార్యము చేయజాలక ఆ దోషారాపణ శివుడికి కలగకుండా ఉండటానికి ఆమె తన శరీరాన్ని త్యాగం చేయడానికి నిశ్చయించుకుంది. అలా ఆమె అంత శక్తి కలిగి ఉండి దక్షుణ్ణి ఆ లోకాలన్నింటినీ కూడా నాశనం చేసే శక్తి కలిగి ఉంది. ఎందుకు నాశనం చేయలేదు? తన భర్త అయిన శివుడికి భక్తుడికి నింద రాకూడదనేమి శివుడు తన పేరు నిలబెట్టుకోవడానికి తన భార్యను పంపించి లోకాలను నాశనం చేయించాడే. ఇప్పుడు నేను అనవసరంగా తిట్టానే అనుకో, అప్పుడు నువ్వేమంటావు? ఈ శ్రీరామ్ ప్రభు ఈ పనికి వాళ్ళని దాని నుంచి మేనేజ్మెంట్ పెడితే నన్ను తిట్టింది అనుకుంటావు. కానీ శ్రీరామ్ ప్రభుకి అభివృద్ధినిచ్చింది ఎవరు? భక్తి రాఘవ మహారాజు గారి కరుణతోటి ఆయనకు బుద్ధి పుట్టిందేమో. మన సేవాభావంగా ఉంటుంది. లేదంటే ఒక వ్యక్తి అందరికి చెప్పే స్థాయిలో ఉండరు, నియమించే స్థాయిలో ఉండరు. ఉన్నారు అంటే అది భగవంతుడి పర్మిషన్, వైష్ణవుల కరుణ. అవునా కాదా? నాకు ఇష్టం లేదు అసలు, నేను బ్రాహ్మణలాగానే బతకాలనుకుంటున్నా, మేనేజ్మెంట్ చేయడం నాకు ఇష్టమే లేదు. కానీ జగన్నాథ్ ఇష్టం అది. నేను తప్పుకుందాం అనుకున్నా కూడా వద్దనుకుని వదిలేస్తున్నా కొన్నాళ్ళు, మళ్ళీ నా నెత్తి మీదనే పెడుతున్నారు. చాలాసార్లు కూడా గమనించావు కదా, చాలాసార్లు వదిలేసి నా ప్రచారం నేను చేసుకొని ఉంటా, కానీ మళ్ళీ నా నెత్తి మీదకి వస్తుందంటే అది ఆయన ఇష్టం, నా చేతిలో లేదు కదా. ఎప్పుడైనా యుద్ధంలో సైన్యాధిపతి ముందుంటాడా వెనుకుంటాడా? ముందుంటాడు కదా. ఫస్ట్ తుపాకీ గుండ్లు కానీ బాణాలు కానీ ఎవరికి తగ్గుతాయి? తర్వాతనే సైనికులకు తగులుతాయి. అట్లనే ఎవరైతే ఈ ఉద్యమాన్ని నడపడానికి కంకణం కట్టుకుంటారో వాళ్ళకి నిందలో అవమానాలు ఎన్నో ఎదురవుతాయి. అయినా సరే పట్టించుకోకుండా వాళ్ళ కార్యాన్ని వాళ్ళు చేసుకొని పోతా ఉండాలని వీటి ద్వారా తెలుసుకోవాలి మనం. కనుక నా నిందారోపణ శివుడికి కలగకుండా ఉండడానికై ఆమె అక్కడ నాశనం చేయకుండా తన దేహాన్ని తనే త్యాగం చేసుకుంటాం. అంటే భవిష్యత్తులో శివుడికి నింద వస్తుంది, అది ఆయనకు రాకూడదు అని. చూడండి ఎంత మంచి లక్షణం అది. అంత శక్తిని కూడా ప్రదర్శించ. అదే మనకు శక్తి ఉంటే ఈయన మీద కోపరాగానే నువ్వు బూడిదైపోతావు, ఇదిగో నువ్వు చెట్టులా మారిపోతావు, దూర్వాసమునిలాగా విశ్వామిత్రులాగా శాపాలు పెట్టేస్తాం. ఆ శాపాల వల్ల ఏమవుతుంది? మనం ఎన్నో ఏళ్లుగా ఏకాదశి చేసి తెల్లవారుజామున మంగళారతి చేసి కూడబెట్టినదంతా కృషించిపోతుంది, నాశనం అవుతుంది. మన శాపాలు వచ్చి వాళ్ళకి తగలొచ్చు, మనదైతే మొత్తం పోతుంది కదా. అందుకనే భక్తులు ఎప్పుడు ఎవరితోటి గొడవ పడకూడదు, ఎవరిని నిందించకూడదు. పరమోన్నతులకు మహాముని స్వభావము మరియు పరమ పతితుడైన బద్ధజీవుడి స్వభావం ఒకే రీతిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ
అంతరిక్షంలో ప్రయాణించే దేవతలు భూమిపైన గల అడవులు కొండలు అతిశయించినట్టుగా మహాముని అయిన వాడు వేదాల్లోని సమస్త నియమాలను అతిశయించగలడు. ఎవరైతే ఒక మునిలాగా అంటే తనకు వచ్చిన మాన అవమానాలు, నిందలు, స్థుతులు అన్నిటినీ కూడా సహిస్తూ వాళ్ళు ఎలా ఉండాలి? దేవతా లక్షణాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము, నడుస్తుంటే సముద్రం అడ్డం వచ్చింది, నది అడ్డం వచ్చింది, అడవులు అడ్డం వచ్చినాయి, మగలమా? మన మానవులవి. కానీ పైన దేవతలు వెళ్ళిపోతానే ఉంటారు. సముద్రం వచ్చినా, అడవులు వచ్చినా, పెద్ద పెద్ద చెట్లు వచ్చినా, ముళ్ళ కంపల నుంచి కూడా పైనుంచి వెళ్ళిపోతానే ఉంటారు. అలాగ భక్తులు కూడా కింద ఎలాంటి భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవతా లక్షణాలు అంటే అవన్నీ పట్టించుకోకుండా ఒక్కటే మా టార్గెట్. అక్కడ కృష్ణ ఉన్నారు, ఆయనకు అన్ని తెలుసు. నా దారిలో ఈ ఆటంకాలను పట్టించుకొని నేను ఆగిపోతే నా ప్రయాణం ఆగిపోతుంది. ఇది గురు మహారాజు నోటి ముఖపద్మ నుంచి వచ్చిన వాక్య. ఏమన్నారంటే, ఇట్లా మమ్మల్ని కొంతమంది ఇలా చూస్తున్నారు అని మేము ప్రశ్నించితే దానికి సమాధానంగా గురు మహారాజు ఏమన్నారు? వాళ్ళు అన్న మాటలను పట్టించుకొని ఆగిపోతే మీ ప్రయాణం ఆగిపోతుంది. ఏనుగురు వెళ్తూ ఉంటుంది రహదారి మీద, కుక్కలు అటు ఇటు వచ్చి బో బో అని నడుస్తాయి, ఆగుతుంది అది? అట్లా మన ప్రయాణం ఎవరు ఎలాంటి మాటలు అంటున్నా, ఎన్ని నిందలు వచ్చినా, పొగడ్తలు వచ్చినా కూడా సరే, పొగడ్త రాగానే నాగి ఆహా ఓహో అని ఆనందపడటము, నిందలు రాగానే మొక్క పెట్టేసుకొని తిట్టుకోవడము, ఇవన్నీ చేయకుండా భక్తులు సాగిపోతానే ఉండాలి. వాళ్ళ ప్రయాణం ఆపుకోకుండా. ఆ పైన దేవతలు ఎలా పోతారు? ఆటంకాలు లేకుండా భక్తులు దేవతా లక్షణాలు కలిగి ఉంటారంట. రాత్రి భగవద్గీత శ్లోకాల్లో వచ్చింది. సకల దేవతా లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఈ విధముగా దేవతలు ఆ రీతిగా అన్నిటిని అతిశయించగలిగిన అంతరిక్షంలో ప్రయాణించి సమర్థులు కానట్టి సామాన్య మానవుడు మాత్రము అరణ్యాలు అడ్డంకులు ఎదుర్కొనవలసి వస్తుంది. అట్లే మనం కూడా భక్తి జీవితం అంత సాఫీగా సాగట్లేదు అంటే మనం ఇంకా భక్తిలోకి రానట్టే. సామాన్య జీవితంలో ఉన్నాం కాబట్టి అడుగడుక్కి ఆటంకాలు. భక్తిలో ఎదిగితే దేవతా లక్షణాలు అంటే ఆటంకాలు వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాం ముందుకి. కనుక పరమశివుడు వేదముల విధి నియమాలను అనుసరించినట్లుగా ఇక్కడ అనుసరించినట్లుగా కనిపిస్తుంది. కానీ అట్టి ప్రవర్తనే ప్రభావితుడు కాబోడు. కానీ శివుణ్ణి అనుకరించాలని సామాన్యుడు మాత్రం పొరపాటు చేస్తాడు. కానీ సామాన్య మానవుడు వేదాల్లోని సమస్త విధి విధానాలను అనుసరించవలసిందే. కానీ దివ్య స్థితిలో ఉన్నవాడు దాన్ని అనుసరించవలసిన అవసరం లేకపోవచ్చు. శివుడు వేద నియమాలను అనుసరించనందున దక్షుడు తప్పుపట్టాడు. కానీ అట్టి నియమపాలన శివుడికి అవసరం లేదని సతీదేవి వక్కాణిస్తుంది. ఎందుకు? ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు, వైష్ణవానం యథాశంభు. కాబట్టి నీలాగా నా భర్త ఇవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సూర్యుడు లేదా అగ్ని వంటి శక్తివంతునికి పవిత్రం అపవిత్రమైన భావనే ఉండదు. సూర్యుడు చాలా పవిత్రంగా ఉంటాడు. సూర్యనారాయణ వేద పారాయణ పడతారు కదా, ఆదిత్య హృదయం అని ఇంకేవో కూడా ఉంటాయి. అంటే సాక్షాత్ భగవంతునికి ఒక నేత్రంగా భాషిస్తున్నాడు సూర్యుడు. అంత గొప్ప వ్యక్తి అపవిత్రుడు అవుతాడా? కాడు. ఎందుకు కాడు? ఇప్పుడు బురదగుంట మీద చాలా మంది టాయిలెట్లు యూజ్ చేయకుండా బయటకు వెళ్తూ ఉంటారు పొలాల్లోకి. దాని మీద ఎండ పడలేదు అనుకోండి, ఎండ రాలేదనుకోండి, అసలు ఊరంతా గబ్బు కొట్టిపోయిందా లేదా? ఎండొస్తే అంటే గత్తర్లు కూడా వస్తాయి అంటారు చూడు. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఎండ దగ్గర పోరు కదా. పోతే ఏమైతుంది? వాసన ఉండలేరు. ఎందుకంటే మనిషి శరీరంలోదే అది. అట్లని చెప్పి మనిషి పవిత్రంగా ఉన్నాడు బ్రాహ్మణుడు అని, బ్రాహ్మణుడు మనం పవిత్రం అవుతుందా? అదే అవు మనం అలికితే పూజ చేస్తే ఇంకా పవిత్రం అవుతుంది కదా. అక్కడ మనిషి మలాన్ని బ్రాహ్మణుడు మలాన్ని చలుకుతారు ఎవరన్నా? చిచి అనిపిస్తుంది కదా. అట్లే ఆ మలం మీద పడ్డా సరే సూర్యుడు అపవిత్రం కాడు, ఆ ఎండ వేడి పడితే. అట్లనే భక్తులైన వాడు చూడడానికి కొన్ని తప్పులు చేసినట్టు కనిపిస్తారు, కానీ అది అపవిత్రుడు కారు, మామూలు వ్యక్తులు కూడా కారు వాడు. ఇప్పుడు శివుడు కూడా శ్మశానాల్లో తిరగటం, కపాలాలు వేసుకోవటం అవన్నీ అపవిత్రంగా ఉన్నాయని వాదిస్తున్నాడు, తిడుతున్నాడు దక్షుడు. కాడు. ఎందుకు? వైరాగ్యం. కానీ ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు? ఓ విష్ణు ఆలయాల్లో చాలా అలంకారాలు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు అనుకుంటున్నారు. కానీ అది శివుడికి ఇష్టం లేని పని.
అసుతోషుడు, ఆయనకి ఏం కావాలి? కొంచెం గంగాజలం చాలు, 2 బిలవపత్రాలు చాలు. మనం ఇష్ట దైవానికి ఆయనకు నచ్చేటట్టు చూడాలి. మనకు నచ్చిన ఆయన నెత్తిని రుద్దకూడదు, అంతే కదా. ఇంట్లో పిల్లలకి ఏమో నచ్చినటువంటి పెడతారు, భర్తలకి పిల్లలకి. దేవుడికి నచ్చినట్టు ఉండాలనుకుంటున్నారా? కరెక్ట్, బాగా చెప్పావు. కనుక సూర్యకాంతి ఎంతటి అపవిత్రమైన స్థలంలో పవిత్రం చేస్తుంది, కానీ అన్యులు మాత్రము దానితో ప్రభావితులు కాగలరు. కనుక మనిషి శివుణ్ణి అనుకరించడానికంటే ఆయనలాగా ఉండటానికి బదులుగా ఆ స్వధర్మాన్ని నిష్టగా అనుసరించడం అతనికి శ్రేయస్కరం. శివుని వంటి మహాత్ముని ఎన్నడూ కూడా నిందించరాదు. భౌతిక జగత్తును భోగించడానికై వచ్చే బద్ధ జీవుడు ఈ విధముగా తన కార్యాన్ని చేసుకొని అంత్యమున భౌతిక భోగం నుండి విడివడి దివ్య స్థితి యందు ప్రవేశించడానికి అర్హుడయ్యే రీతిలో వైదిక కర్మని రచించబడినవి. అంటే మనం ఈ భౌతిక జగత్తుకి ఎందుకు వచ్చాము? భోగించడానికి, సంపాదించుకొని నచ్చిన అలా కొనుక్కొని నచ్చిన అలా తిని ఎంజాయ్ చేయడానికి అక్కడ కోరుకుంటే దేవుడి దీన్ని సృష్టించి ఇక్కడ పడేశాడు. మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము? రోగం వస్తే వెళ్తాము. బయటకు వచ్చేప్పుడు రోగం తగ్గిపోవాలి. అంటే మనకు ఆ భోగించాలనే రోగం తగ్గితేనే మళ్ళీ అక్కడికి వచ్చి గట్టికి వెళ్తాం. ఆ రోగం ఉంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం నిజ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహిమురారే. భగవంతుని పాదాలకు శరణు పొందిందాక మళ్ళీ మళ్ళీ జన్మలు కుక్కల్లా, పందుల్లా, గాడిదుల్లాగా, ఎలకల్లాగా, పేడ పురుగుల్లాగా, రకరకాల జన్మలు, గొర్రెల్లా, మేకల్లా, ఉడతల్లాగా లక్షలాది జన్మలు, 84 లక్షల జన్మలు ఎత్తాలి. అలా ఎత్తడం, మళ్ళీ మళ్ళీ చావడం, పుట్టడం, ఇప్పుడు మన అహంకారాన్ని తృప్తిపరచుకోవడం నయమా? ఈ ఒక్క జన్మల అహంకారాన్ని తగ్గించుకొని గురువు ఏం చెప్తాడు? కృష్ణ చెప్పిందే చెప్తాడు. దీన్ని ఏమైనా మార్చి చెప్తున్నానా నేను? కానీ నీకు నచ్చటం లేదంటే ఇది కృష్ణనే నచ్చటం లేదు. ఎందుకు? కృష్ణ చెప్పిన పలుకులేవి. వ్యాసదేవుడెవరు? భగవంతుని అవతారం. అది నీకు నచ్చటం లేదు అంటే దోషం ఎక్కడుంది? భాగవతంలో ఉందా, నీలో ఉందా? మనలోనే ఉంది దోషం. మన కళ్ళు దోషపూరితమై ఉన్నాయి కాబట్టి దాంట్లో చెడు కనిపిస్తుంది మనకి. ప్రభుపాద అంటారు, భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనపడమని ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట. నన్ను కూడా ఎంతో మంది అడిగారు అట్లా. ప్రభుపాద దానికి ఆన్సర్ ఏమిచ్చారంటే, ఉన్నాడు భగవంతుడు. నీ ముందు న్యూస్ పేపర్ ఉంది, భాగవతం ఉంది, భగవద్గీత కూడా ఉంది. చదవాలంటే ఫస్ట్ నీ కళ్ళు కనపడాలి కదా. నీ కళ్ళకు పొరలు వచ్చి ఉన్నాయి కదా, కనపట్ల. అప్పుడు ఏం చేయాలి? నా దగ్గరకు రా, నీకు ఆపరేషన్ చేసి ఆ పొరలు తొలగిస్తే అప్పుడు నీకు కనపడుతుంది. అట్లా బద్ధజీవులకి అహంకారంతో, గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. గురువు ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మనల్ని జ్ఞానదీపాన్ని దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో ప్రేమా భక్తి జహా హోయితే అవిద్యా వినాశా జాతే వేదగాయ జహారాచారీతో శ్రీ గురు కరుణా సింధు అధమా జానారా బంధు. గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి దివ్యమైన ప్రేమ భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ ఉంటేనే మనకు భక్తి వస్తుంది. ప్రేమ రానప్పుడు మనకు భక్తి లేనట్టే కదా. మనకు డబ్బుల మీద, శరీరం మీద, పిల్లల మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు. భక్తి ఉన్నట్ట మనకు లేనట్ట. ప్రేమ భక్తి జహా అయితే అవిద్య అజ్ఞాన వినాశ జాతి, అంటే అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు. తర్వాత దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో దివ్య జ్ఞానాన్ని హృదయంలో వెలిగిస్తాడు. అలాంటి గురువు మాట వేదం చెప్పేది ఒక్కటే ఉంటుంది. కొంతమంది గురువులు ఉన్నారు, కపట గురువులు. అంటావు చూడు, మా గురువు చెప్పేది కూడా సేమ్ ఇక్కడదే, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుందని. నిజమైన గురువు ఎవరైనా సరే తనను నమ్ముకున్న శిష్యుల్ని భగవంతుడి వైపు నడిపించడానికే చూస్తారు. వాళ్ళు మాకు నొప్పి, మాకు కష్టము, మా వ్యామోహాల నుంచి బయటపడమంటారు. టాబ్లెట్ వద్దు, నాకు జ్వరం తగ్గిపోయినా సరే పిల్లాడు ఏడుస్తాడు. తల్లిదండ్రి కాళ్ళు చేతులు పట్టుకొని నోట్లో బెళ్ళేసి ముక్కు మూసి మింగిస్తారు. అట్లా గురువు చెప్పేది మనకు కఠినంగా ఉన్నా
మనకున్న రోగాన్ని తగ్గించి భగవంతుడు నడిపించడానికే. దాంట్లో వాళ్ళకేం స్వార్థం ఉండదు. ఎందుకు శ్రమపడాలి వాళ్ళు మన కోసం? ఎందుకు శ్రమపడాలి గురువు శిష్యుల కోసం? మనం ఏమైనా ఇస్తున్నామా ఫీజులు? మహారాజుకు మనం ఏమైనా పైసలు కడుతున్నామా? అసలు తలుసుకుంటున్నామా రోజు? అసలు గురువు ఒకడు ఉన్నాడు అక్కడ గుర్తుందా మనకి ఈ భూమి మీద? ఎంత స్వార్థం ఉందో మనలో మొత్తం. అంత మసి మారిపోయింది హృదయం అంతా. మనకి గురువునే తలుసుకోవట్లేదు మనం. కానీ మన కోసం ఆయన ఎన్ని ప్రేయర్లు చేస్తున్నారు అక్కడ. కనుక ఆ భౌతిక భోగము నుండి విడివడి దివ్య స్థితి యందు ప్రవేశించడానికి అర్హుడయ్యే రీతిలో ఈ బద్ధ జీవులంతా సంసార కోపంలో పడి బద్ధ జీవితంలో రకరకాల జన్మలు ఎత్తకుండా వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయి కంటే దివ్య స్థాయికి చేరుకొని భగవంతుని లోకంలో ప్రవేశానికి అర్హత పొందేటట్టుగా ఈ వైదిక కర్మలు నిర్దేశించబడి, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్ క్లాసులు అన్నమాట. ఈ శ్రవణం గాని సేవలు గాని ఈ ట్రైనింగ్. రేపు మనం గోలోకం ఎన్ని జన్మల తర్వాత వెళ్తాము? 1 జన్మ, 10 జన్మల, 100 జన్మల, 100% ఈ జన్మలో అయితే వెళ్ళలేములే కానీ. ఎందుకంటే ఎన్ని దోషాలు ఉన్నాయి మనలో చూసుకుంటే. కానీ మనలో ఇక్కడ చూసుకోము మనం. ఇళ్ళ దోషం, దాళ్ళలో దోషం, దాళ్ళలో దోషం, ఏళ్ళలో దోషం ఉంది. ఇక్కడే కుప్పలు పేరుకుపోయి ఉంటాయి. ఇక్కడ చూసుకోము మనం. అందరిలో దోషాలు చూస్తాం. కనుక బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం 4 ఆశ్రమాలు ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరడానికి మనిషి క్రమంగా శిక్షణ ఇస్తాయి. గృహస్థుని వేషధారణ మరియు కర్మలు, సన్యాసి యొక్క వేషధారణ కర్మలు భిన్నముగా ఉంటాయి. 2 ఆశ్రమాలను ఒకే మార్చేయడం మానవుడికి అసాధ్యం. ఒక గృహస్థ సన్యాసి ఉండగలడా? ఉండలేరు. కనుక సన్యాసి గృహస్థుడిగా కూడా ఉండలేరు. ఒక సన్యాసి ఒక గృహస్థుడు లాగా వాళ్ళ మీద వ్యామోహాలు కూడా పెంచుకోరు. అట్లే గృహస్థులు గుడిలో ఉన్న బడిలో ఎక్కడున్నా సరే సంసార వ్యామోహం నుంచి బయటపడరు. ఎవరన్నా ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఈ ప్రభుజీ ఉన్నారనుకో, వంట చేసేటప్పుడు వాళ్ళ మాతాజీ యమునాకి ఇది ఇష్టము, లోకనాథ్కి ఇది ఇష్టం అని చేసిద్దా, కృష్ణాకి ఇది ఇష్టం అని చేసిద్దా? మెయిన్ ఎదురుగా కనపడే పిల్లల మీద, భర్త మీద ఉంటుంది. దేవుడి మీదకి వస్తుందా మనసు? అసాధ్యం రావడం. అదే ఒక సన్యాసి ఎన్న పెట్టంగానే పండ్లు ఇచ్చినా సరే దేవుడికి బోగా పెట్టారా అంటారు. మహారాజు నెల్లూరులో బోగా పెట్టారా, ఇవి జగన్నాథ్కి పెట్టారా అంటారు. అదే భర్త అయితే అడుగుతాడు, వాడిని బోగా పెట్టావా లేదా అని. పెట్టే ఉంటుంది అనుకుంటాడు, తింటాడు. ఆమె పెట్టినా పెట్టకపోయినా. గృహస్థికి సన్యాసికి ఎంత తేడా ఉందో చూడు. అట్లా గుళ్ళో ఉన్నా కూడా దేవుడి మీద మనసు ఉండదు. గృహస్థ జీవితంలో ఉంటే రావాలి అంటే వానప్రస్థ 18 గంటలు దేవుడి మీద మనసు ఉండాలి. ఒక 6 గంటలు దేహం కోసం రెస్ట్ ఉండాలి. కానీ మనం అనుకుంటాం, అమ్మో ఇంతంత సేవలు, ఇన్ని గంటలు, ఎంతంత పని. లేదని చెప్పాలంటే ఇక్కడ చాలా తక్కువ పని ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు కూరగాయలకు వస్తావు, ఆ పిల్లాడు వంట చేస్తాడు, వడ్డిస్తుంది, అందరూ వచ్చి తింటారు. ఇంట్లో ఉంటే ఒక వ్యక్తి, నువ్వే వండాలి, నువ్వే తోమాలి, నువ్వే ఊకాలి, నువ్వే సామాన్ తెచ్చుకోవాలి. ఆ సామాన్ తేటానికి పగలల్లా వాడి కాళ్ళు ఈ కాళ్ళు పెట్టుకొని తలవాడి దగ్గర తాకట్టు పెట్టి 4 రోజులు పనిచేసి ఆ జీతం డబ్బులతో ఉప్పులు, పప్పులు, పాలు, కరెంటు బిల్లు, ఇంటద్దే అన్ని కట్టుకొని తినాలి. అది సుఖముందా? ఇది సుఖముందా? నో ఆన్సర్. ఇక్కడేముంది? ఒకళ్ళు వండి పెడితే ఇంకొకళ్ళు వచ్చి తిని పెడతారు. వాళ్ళకి పొలంలో పని ఒకటే ఉంటది, వడ్డిచ్చే పని ఒకటి ఉంటుంది, వండే పని ఒకటి. ఒక్కొక్కళ్ళు ఒక్కో పనే కదా. ఆ సామాన్ కోసం ఏమైనా పగలంతా ఎవరైనా జీతానికి ఉంటున్నావు మనం? దేవుడు అన్ని ఇస్తున్నాడు మనకి. కష్టపడి అయ్యో నూనె అయిపోయింది అనుకోవడం లేదు, బియ్యం అయిపోయింది అనుకోవడం లేదు. తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, వండేవాళ్ళు ఒకళ్ళు, వడ్డిచ్చేవాళ్ళు ఒకళ్ళు, తినేవాళ్ళు ఒకళ్ళు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పని. ఎంత సుఖమైన జీవితం గుడిలో. అందుకే పెద్దలు అంటారు, ఇంటికన్నా గుడి పదిలం అంట. కానీ మనకి ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు? మన జీవితం ఇంటితో ముడి పెట్టుకున్నాం, గట్టిగా ముళ్ళు వేసుకొని ఉంటాం. నా ఇంట్లో నేను సుఖంగా ఉంటా, నా ఇంట్లో నేను సుఖంగా ఉంటా. కనుక గృహస్థుడు సన్యాసిలా ఉండలేడు, సన్యాసి గృహస్థులా ఉండలేడు అంటే ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో ఉన్నదాన్నే చెబుతున్నాం, మళ్ళీ వేరుగా కాదు. అందుకనే గృహస్థుడు సన్యాసిగా వర్తింపలేడు. వీరిలో గృహస్థుడు భౌతిక కలాపాల యందు నెలకొని ఉన్నవాడు కాగా, సన్యాసి భౌతిక కలాపాలు వదిలినట్టు వాడు. కానీ ఇద్దరికీ పరమైన వాడు ఒకడు ఉంటాడు.
అతను వారి నైజానికి అతీతంగా ఉంటాడు. గృహస్థు కాదు, సన్యాసి కాకుండా ఒక వ్యక్తి ఉంటాడంట. వీళ్ళిద్దరు మనస్తత్వాలకు వేరుగా ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి? శివుడు అటువంటి దివ్య స్థాయిలో ఉన్నాడు. గృహస్థుగానే ఉన్నాడు, సన్యాసి కూడా కాదు, ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నాడు భార్యతో ఉన్నా కూడా. ఎలాగంటే భార్య తన శరీరంలో ఒక భాగము ఇక్కడ కూర్చొని ఉంది. ఆయన అక్కడ సనక సనాందాదులకి అందరికి భూతగణాలకు కూడా భగవంతుని గురించి బోధిస్తున్నాడు. చిత్రకేతుడు అనే ఒక గంధర్వుడు పైనుంచి వెళ్తూ, ఇప్పుడు మనకు భాగవతం నెక్స్ట్ అదే వస్తుంది, శివగీతం, రుద్రగీతాను శివగీతాను వస్తుంది. దీని తర్వాత వెళ్తూ వెళ్తూ చూసి ఈయన బోధించేదేమో వైరాగ్యము, భార్యని కాలు మీద కూర్చోబెట్టుకోడు అని నవ్వాడంట. శివుడే మళ్ళా అట్లా నవ్వినా కూడా ఆయనే మళ్ళా. కానీ ఆమె శపించింది పార్వతీదేవి. శపించే అతను వృతాసుడు అని ఒక బ్రహ్మరాక్షసుల్లో పుట్టాడు ఆ గంధర్వుడు. అంటే భార్య కాలు మీద కూర్చున్నా చలించకుండా వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. అంటే సన్యాసికి గృహస్థికి రెండిట్లో ఉన్నాడు ఆయన. కానీ ఇటుకన్నా పైన స్థాయిలో కూడా ఉన్నాడు. గృహస్థగా ఉండి కూడా వైరాగ్యం. సాధన చేస్తే మనం ఉండలేము అట్లా, కానీ చేయాలని కోరుకోవాలిగా, తెంచుకోవాలిగా వ్యామోహాలు, సంసారం మీద, డబ్బుల మీద, ఇంటి మీద, ఊరి మీద, బంధువుల మీద మనం తెంచుకోవాలిగా. కొంతమంది చీమ చిట్టుకోమంటే దావతులు అంటారు. జనవారాలు ఉన్నాయి, ఆడ పెళ్లి ఉంది, ఆడ పుట్టినరోజు ఉంది, ఆడ ఎంగేజ్మెంట్ ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని ఫంక్షన్లు! కొన్ని కోటి ఫంక్షన్లు మన జీవితంలో మనం చూసామనుకో, ఆ కోటి ఫంక్షన్ల తోటి వైకుంఠానికి వెళ్ళటానికి ఒక మెట్టు ఎక్కగలమా? అదే కనుక ఒక ఏకాదశి ఉంటే ఒక మెట్టు ఎక్కగలుగుతాము. నెలలో ఒక రోజు గుడికి వస్తే ఇంకో మెట్టు ఎక్కుతాము. కృష్ణాష్టమి ఉపవాసం ఉంటే ఇంకో మెట్టు. 1000 ఫంక్షన్లు, 1,00,000 ఫంక్షన్లు, కోటి ఫంక్షన్లు చేస్తే మాత్రం రవ్వంత ఉపయోగం ఉందా? అడిగి అన్ని రకాలు తింటారు, కంటి మాలేసుకోవడానికి భయపడతారు, అన్ని రకాలు తింటారు ఫంక్షన్లకు వెళ్ళి. తిన్నాకేమవుతుంది? అది 1 గంట తర్వాత 2 గంటలకు మలం లాగా మారుతుంది. మళ్ళీ ఖాళీ, సాయంత్రం ఏం చేసుకోవాలి ఏంది? దానికోసం ఎంత తాపత్రయం మనుషులకి. కనుక పూర్వమే చెప్పినట్టు అతను అంతరంగం సర్వదా వాసుదేవుడి ధ్యానంలో నెలకొని ఉండడమే దానికి కారణం. శివుడు ఎప్పుడు కూడా వసుదేవ స్థితి, అంటే వాసుదేవుడు ఒక్క నిమిషం కూడా మరవడు. ఎవరి మాటను ఫాలో అవుతున్నాడు శివుడు? ఆయనకు ఒక గురువు ఉన్నారా? లేదు. ఎవరిని ఫాలో అవుతున్నాడు? హరిబోల్ కృష్ణాన్ని ఫాలో అవుతున్నాడు. అంటే భగవద్గీతలో కృష్ణ చెప్పారు కదా, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవాన సంశయ. అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా నన్ను స్మరించుకో, నీ మనసు నీ బుద్ధిని నా మీదే లగ్నం చేయంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్ ఫాలో అవుతున్నాడు శివుడు. అందుకని అంత గొప్ప భక్తులు అయ్యాడు. అవగలరా మీరు? ఇప్పుడు ఇక ఆరత అయిపోయిందంట, వేడివేడిగా ఏముంది, ఇలా ఏం కూర చేస్తున్నావు అంటే క్యాబేజీ కూర. చిచ్చి, పప్పు ఆ రోజు పప్పేనా? ఎట్లా ఉంటుందో మన చైతన్యము దేవుడి మీద ఉంటుందా? హరే కృష్ణ. కనుక గృహస్థుని కర్మలు గాని, సన్యాసి కర్మలు గాని శివుడికి అన్వయించవు. అతను పరమహంస స్థాయిలో ఉన్నట్టు వాడు. ఇలా ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది క్లాసు. అతను పొంది ఉన్నట్టు దివ్య స్థితి భగవద్గీత యందు వివరించబడింది. ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయొచ్చు. భగవత్ సేవ ఎందుకు పూర్ణంగా నెలకొన్నప్పుడు మనిషి ఆ స్థాయికి చేరుకుంటాడు. ఎలా చేరుకుంటారు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినండి. ఫలాపేక్ష రహితం కంటే ఫలాన్ని ఆశించకుండా ఎవరైతే భగవంతుని కోసం కర్మలు చేస్తూ ఉంటారో, భగవత్ సేవలోనే పూర్తిగా నెలకొని ఉంటారో, అలాంటి మనిషి అంటే ఆ స్థాయికి చేరగలుగుతాడు. తస్మా సర్వేషు కామేషు. ఆ సమయంలో వైదిక ఉత్తర్వులు, వేదాల విధి నియమాలను అనుసరించాల్సిన అవసరం కూడా అతనికి ఉండదంట. పలు రకాల కోరికలను పొందటకైన గల వైదిక ఉత్తర్వులు దాటి పూర్ణముగా దివ్య భావన ఎందే రతులై ఉన్నప్పుడు, అనగా శ్రీకృష్ణ భగవాన్ని చింతన ఎందే లగ్నమైనప్పుడు మనిషి బుద్ధి యోగంలో ఉన్నవాడు అవుతాడు. అటువంటి స్థితిని పొందిన వానికి భౌతిక భోగాలు పొందడానికై చేయవలసిన వైదిక కర్మలు గాని, త్యాగపూర్వక కర్మలు గాని అన్వయించారు. కనుక ఇంకా అంటుంది సతీదేవి, ఒక 5 నిమిషాలు
6కి అయిపోయింది ఇవాళ క్లాసు. అర్జెంట్ పనులుంటే ఆపుకోవచ్చు ఎవరన్నా. లాస్ట్ది ఇది. గౌరవము మరియు ఐశ్వర్యమందు తాను మహోన్నతుడనని, దరిద్రుడే కాక సంస్కారహీనుడని అయిన వానికి తాను పుత్రికనిచ్చావని సతీదేవి తండ్రి భావిస్తున్నాడు. ఏమంటున్నాడు? శ్మశానంలో తిరుగుతావు, శ్మశానాల్లో బూడిద పూసుకుంటావు, కపాలాల మెడలో వేసుకుంటావు, బొమ్మికలు పట్టుకుంటావు, ఈ చిన్ని సంస్కారం లేని ఇట్లాంటి దూర్తుడిగా ఇంకేమన్నాడు? కోచి కన్నులు వాడివి నువ్వు. కోచి కన్నులు అంటే ఆయన కళ్ళు ఎప్పుడు అరమూసుకొని విష్ణు ధ్యానంలో ఉంటాయి. కానీ ఇతను ఏమంటున్నాడు? కోచి కన్నులు అంటున్నాడు. నిజం చెప్పాలంటే శివుడి కళ్ళు కూడా అరవించిన తామర పూరేకుల్లా ఉంటాయి. కృష్ణ కళ్ళు, ఎందుకు ఆయన కృష్ణానే కదా సాక్షాత్తు. కానీ అలా ఎందుకు ఉండి అని అంటున్నాడంటే ఆయన అరమూసిన కళ్ళతో ఎప్పుడు విష్ణు ధ్యానంలో ఉంటాడు. అందుకని కోచి కళ్ళ లాంటి నీకు కలువ కన్నులు లాంటి నా కూతురునిచ్చాని నేను, నా తండ్రి మాటిని, నా తండ్రి కూడా కాదు బ్రహ్మదేవుడి మాటిని అంటున్నాడు. తండ్రిని కూడా గౌరవించడం, ఆయన అహంకారంతో తండ్రికి కూడా గౌరవాన్ని ఇవ్వడం మర్చిపోయాడు. కనుక సతీదేవి తండ్రి భావిస్తున్నాడు. తన కుమార్తె సాధ్వి అయినా ఆమె భర్త మాత్రం హీన స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. నా కూతురు మంచిదే, కానీ ఆ భర్త వాళ్ళ కూతుర్ని అంటారు, అల్లుడిని నిందిస్తున్నాడు ఆయన. అటువంటి భావనను పరిహరించడానికే సతీదేవి తన భర్త కలిగిన ఐశ్వర్యాలను దక్షుడు అతని అనుచరులు తెలుసుకోలేరని పలికింది. అంటే నా భర్తకున్న ఐశ్వర్యము మీరు అర్థం చేసుకోవడానికి కూడా అర్హత లేదు మీకు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎవరు ఐశ్వర్యవంతులు? ఎవరు లేరా? మనకు తెలియకుండా అంతరంగం అనుక్షణం కృష్ణాన్ని తలుచుకుంటే ఎవరైతే ఉంటారో అది ఆయనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఎందుకు? ఆ ఐశ్వర్యాన్ని ఎవరూ తీసుకోలేరు. శాశ్వత ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు హృదయంలో, అనుక్షణం దేవుణ్ణి గుర్తుపెట్టుకొని. వాళ్ళే ఐశ్వర్యవంతులు. ఎవరైతే భగవంతుని, అది మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ హృదయం వాడు తలుసుకుంటున్నారో లేదో తెలియదు. కాబట్టి అందరినీ గౌరవించాలి. కానీ అయ్యో వీళ్ళు స్నానం చేయలేదే, వీళ్ళు ఎట్లేరే, వీళ్ళు పొలంలో వాళ్ళు ఆవులు కాడాలి అని చూడకూడదు. అనుక్షణము కృష్ణాన్ని తలుచుకునే వాళ్ళే ఐశ్వర్యవంతులు. అందుకని మనం అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. అట్టివారు కేవలం కామ్యకర్మలతులే అయి ఉంటారు. ఆమె భర్త స్థితి విభిన్నమైంది. సమస్త ఐశ్వర్యాలు కలిగి ఉన్న వాటిని అతను ప్రదర్శించడు అక్కడ. కానుకనే అట్టి ఐశ్వర్యాలు అవ్యక్తమని పిలువబడతాయి. ఎవరికైతే అన్ని ఉన్నా కూడా ప్రదర్శించకుండా సింపుల్ గా ఉంటారో, అంటే అహంకారం లేకుండా, వాళ్ళు మంచి భక్తులని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? శివుడు కూడా అంతే, ఆయనకు అన్ని ఉన్నాయి, ప్రదర్శించలేదు దేవతల. కనుక అవి అవ్యక్తమని పిలువబడతాయి. కనుక అవసరమైతే కోరినంతనే తన అద్భుతమైన విభూతిని శివుడు ప్రదర్శించగలడు. అటువంటి సందర్భం త్వరలోనే రానున్నదని ఇక్కడ భవిష్యత్తు పలకబడింది. శివుడు కలిగి ఉన్న ఐశ్వర్యం వైరాగ్యమందు, భగవత్ ప్రేమ యందు మాత్రమే అనుభవించేది, కానీ ఇంద్రియ భోగ కర్మల యందు కాదు. అట్టి ఐశ్వర్యము సనకాదుడు, నారదుడు, శివుని వంటి వారే కలిగి ఉంటారు, కానీ వేరేవారు కాదు. ఐశ్వర్యమే భగవంతుడిని నిరంతరము మనసులో పెట్టుకుని వాసుదేవ స్థితిలో నిలబట్టమే అది గొప్ప ఐశ్వర్యం. ఎవరికి దొరుకుతుంది? ఈ శ్లోకంలో వైదిక కర్మకాండతులు గ్రహించబడ్డారు. వారిని ఇక్కడ ధూమవర్త్మ అంటే యజ్ఞాన్నాన్ని తిని బతికే వాళ్ళు వర్ణించబడ్డారు. యజ్ఞాన్నం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మకాండ యందు అర్పించబడింది కాగా, రెండోది పరమోన్నతమకు, రెండవది విష్ణువుకు అర్పించినది. వేరే వాళ్ళు వంట చేసుకుంటారు, కట్టెలు తెచ్చుకున్న గ్యాస్ మీద. మనం వంట చేస్తాం, మనం వండి విష్ణువుకు పెడతాము. అది యజ్ఞావశిష్ట, అంటే యజ్ఞం లాగా. ప్రసాద యజ్ఞం తీసుకోవడం కూడా యజ్ఞం, వండటం కూడా యజ్ఞమే. వేరే వాళ్ళు ఉల్లిపాయలు వేసో అయ్యో వండుకొని దేవుడికి పెట్టుకున్న తింటే యజ్ఞం అవుతుంది. అది కర్మకాండ అవుతుంది, ఇదేమో యజ్ఞం అవుతుంది. వంట చేసేది సేమే రెండు, కానీ దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. కనుక విష్ణువుకు అర్పించబడింది. రెండింటి యందు విష్ణువే ప్రధాన దైవమైన కామ్య కర్మరతులు భౌతిక లాభాన్ని పొందడానికి వివిధ దేవతలను సంతృప్తి పరచగోరుతారు. కానీ నిజమైన యజ్ఞం విష్ణువుకు ప్రీతిని కలిగించడమే. అట్టి యజ్ఞ ప్రసాదము భక్తి పురోగతికి లాభకరమైనది. ఎవరైతే విష్ణువుకు ప్రీతి కలిగేలా వండి దేవుడికి పెట్టి తింటారో అది భౌతిక లాభం కాదు, భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకు లాభాన్ని ఇస్తుందంట ప్రసాదం అని. కానీ కలికాలంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రసాదాన్ని గురించి కూడా వివరించుకోవాల్సి వస్తుంది. ఎలా ప్రసాదం అవుతుంది? ఏం చెప్తుంది?
చెబుతుంది శాస్త్రము. ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, పొద్దున్నే మంగళారతి అయిపోయినాక 16 మాల జపం చేసి వండి దేవుడికి పెడితే అది తింటాడు. అది తింటే హృదయాక్షయం చెబుతుంది. ఎన్నాళ్ళన్నా మన హృదయాక్షయం అట్లా మనలో ఉన్న చెడు బాటలేదు, చెడు అలవాట్లు బాటలేదంటే మనం పెట్టేది దేవుడు తినటం లేదు. అంతే కదా. నీళ్లు పోసి పైన ఇట్లా నెట్టేస్తే మురికిపోయిద్దా? బ్రష్లు పెట్టి తెప్పిపోయిద్దా? అదే విధంగా భగవంతుడు స్వీకరించిన ప్రసాదమే తింటేనే మన బుద్ధి మారుతుంది. స్వీకరించాడో లేదో ఎలా తెలుస్తుంది? హరి బోల్. కొత్తగా వచ్చిన బాగా చెప్తావు. మన బుద్ధి క్రమక్రమంగా మారుతుంటే దేవుడు తింటున్నాడు, ఆహా తిన్నాడు, కృష్ణ తిన్నాడు అనుకో. కనుక ఆ యజ్ఞ ప్రసాదము భక్తి పురోగతికి లాభకరమైనది. కానీ తెలియని వాళ్ళు అనుకుంటారు ఇంట్లో యజ్ఞం చేసి యజ్ఞం కాడబెట్టిందే ప్రసాదం అనుకుంటారు. మనం వండి రోజు దేవుడికి పెడితే అది కూడా యజ్ఞ ప్రసాదమే అవుతుంది. అందుకనే ఇంకా భక్తిలోకి సరిగ్గా రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ అన్నం వండి అన్నం మీద రవ్వంత కారం పొడో ఉప్పో నెయ్యి చల్లి నెయ్యి వేసి దేవుడికి పెట్టి అది తింటామన్నా అలవాటు చేసుకోండి. ఉల్లిపాయలు మానలేని వాళ్ళు కనీసం అన్నం ఒకటన్నా స్నానం చేసి వండి దేవుడికి పెట్టుకోవడం నేర్చుకోండి. దానివల్ల మీరు ఎంత లాభాన్ని పొందుతారో కొద్ది రోజుల్లోనే మీకు అర్థమవుతుంది. ట్రై చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ప్రభుజీలు చెప్పండి. మాతాజీలు కూడా మీ భర్తలకు ప్రసాదం పెట్టి వాళ్ళ ఆరోగ్యము, భక్తి, మీ భక్తి అన్ని కూడా కాపాడుకోండి. ఈ విధముగా విష్ణువు లక్ష్యం కానటువంటి యజ్ఞ నిర్వహణలు కలిగే పురోగతి మందకొడిగా ఉంటుంది. కనుకనే అది ఈ శ్లోకంలో గ్రహించబడింది. కర్మకాండ రతులను విశ్వనాథ చక్రవర్తి వారు కాకులతో పోల్చారు. ఎందుకంటే కాకులు చెత్తకుండి వద్ద ఆహార పదార్థాలు తినడంలోనే పరమానందాన్ని పొందుతాయి. యజ్ఞంలో ఉపస్థితులై ఉన్న బ్రాహ్మణులందరినీ సతీదేవి నిందిస్తుంది. దక్షుడు మరియు అతని ముఖస్థితి పరాయణులు శివుడు గొప్పతనాన్ని గుర్తించవచ్చును, గుర్తించకపోవచ్చు. అయినప్పటికీ తన భర్త ఐశ్వర్యహీనుడు కాదని సతీదేవి తండ్రికి తెలియజెప్తుంది. శివపత్ని అయినందున ఆమె శివభక్తులందరికీ సమస్త ఐశ్వర్యాలు ఇవ్వగలదు. శ్రీమద్ భాగవతంలోని 10వ స్కంధంలో ఈ విషయం వివరించబడింది. కొన్ని మార్లు శివభక్తులు విష్ణు భక్తుల కన్నా అధిక ఐశ్వర్యవంతులుగా ఉన్నట్టు కనిపిస్తుంది. లోక పాలనాధికారిణి దుర్గాదేవి తన భర్తకు కీర్తిని కూర్చడానికి శివభక్తులకు సమస్త ఐశ్వర్యాలు ఇవ్వడమే దానికి కారణము. కానీ విష్ణు భక్తులు ఐశ్వర్యం కోసం తాపత్రయపడకూడదు అంటే ఇక్కడ చెబుతున్నారు. ఆధ్యాత్మిక ఉన్నతికే తాపత్రయపడాలి. ఎందుకు? మనం ఎంత ఐశ్వర్యాన్ని కూడబెట్టినా ఏదో ఒక రోజు వదలాలి కదా. ఎంత తింటాము రోజుకి? 5 తింటామా? 2000 రూపాయలు తిండి తింటామా? 1 కిలో బియ్యము 60-70 రూపాయలు మంచి నాణ్యమైన బియ్యం తిన్నా కూడా నూనె, ఉప్పు, పప్పు, కారం, కూరగాయలు అన్ని కలిపినా కూడా 200. ఒక మనిషి బతడానికి రోజుకు 200 చాలు. కానీ మనకి అబ్బా కనుక సమస్త శివభక్తులకు సమస్త ఐశ్వర్యాలు ఇవ్వడమే దానికి కారణం. కానీ విష్ణు భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే ప్రయత్నిస్తారు. కనుక వారి ఐశ్వర్యాలు తగ్గుతున్నట్టుగా కొన్నిసార్లు కనిపిస్తుంది. ఈ విషయం 10వ స్కంధంలో చాలా వివరంగా చర్చించబడింది. అలా తగ్గినా సరే వాళ్ళకున్నంత ఆనందం ప్రపంచంలో మరెవరికి ఉండదు. దానికోసం కూడా ఒక కథ ఉంటుంది. వీలైతే రేపు చెప్తా, టైం అయిపోయింది కాబట్టి. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జయ. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్కి జయ. జగద్గురు శీల ప్రభుపాద్కి జయ. ఇప్పుడు మనం వైష్ణవులకు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయాసాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లా తీర్చగల సమర్థులు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జయ. నామాచార్య శీల హరిదాస్ ఠాకూర్ కి జయ. హరే కృష్ణ. అమ్మ, ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అయ్యా, అందరికి హరే కృష్ణ.